గురక ఎంతమంది ఇళ్లల్లో ఇది సఫర్ అవుతున్నారో లేదో తెలియదు కానీ బట్ గురకని మీరు ఒకవేళ చాలా లైట్ తీసుకుంటూ గురకే కదా అనుకుంటే అది ఒక సైలెంట్ కిల్లర్గా మారచ్చు. సో ఈ శబ్దం ఒక్కసారి ఊహించండి, రోజు వచ్చే శబ్దం సడన్గా రావడం ఆగిపోయింది అనుకోండి, అది మీకు ప్రశాంతంగా అనిపించవచ్చు ఆ నిమిషానికి, కానీ సడన్గా లేచి చూస్తే ఆ మనిషి పర్మనెంట్గా ఊపిరే తీసుకోవడం ఆగిపోతే సో అది మంచి విషయమా? సో చాలామంది ఇలా గురకని కేవలం ఇదొక ఏదో డిస్టర్బెన్స్ అవుతుందనో, ఒక మాస్కులు పెట్టుకోనో, లేకపోతే దానికి డివైజెస్ పెట్టుకొని సౌండ్ రాకుండా లేదా పక్కనోళ్ళు సౌండ్ రాకుండా ఫీల్ అవుతూ నిద్రపోవడం అనుకుంటారు. బట్ ఇది మీరు బరువు పెరిగే కొద్దీ మీ చుట్టూ, మీ మెడ చుట్టూ పెరిగే ఆ కొవ్వు మీ రక్తనాళాలని ఆపేయడము, అండ్ తర్వాత మీ మొత్తం ఈ మజిల్స్ని రిలాక్స్ చేసేస్తూ ఊపిరి తీసుకోలేకపోవడం, ఇవన్నీ జరిగి మీ బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. సో ఇలా మీరు ఎన్నో రకాల సమస్యలతో చాలామంది గురక కేవలం సౌండే అనుకుంటారు. సౌండ్ కాదు, ఆ సౌండ్ వెనక ఉన్న ఆ రీజన్స్ని, అవి తేబోయే ప్రమాదాలని గుర్తించి కనుక మీరు దాన్ని తగ్గించుకోకపోతే అది మీ లైఫ్లో పర్మనెంట్గా మీ ఊపిరి ఆగిపోవచ్చు. అండ్ మీ గురక జీవితంలో మళ్ళీ వినిపించకపోవచ్చు. మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరికి, మీ పిల్లలకి వినిపించకపోవచ్చు. ఇది ఒకవేళ మీకు బాధ కలిగించవచ్చు. బట్ ఒకవేళ మీరు అట్లా జరగకూడదు, నా ఫ్యామిలీకి ఆ గురక వినిపించకూడదు, బట్ నేను కనిపించాలి, నేను వినిపించాలి ఎప్పటికి అనుకుంటే, సో టెంపరీగా ఈ మాస్క్లు, మిషన్స్ ఇవి కాకుండా మీరు ఈ స్లీప్ యాప్నియాని పోగొట్టుకునే పర్మనెంట్గా సొల్యూషన్ తీసుకోవడానికి మీరు నిర్ణయం తీసుకోవాలి. అండ్ దానికి ఐ కెన్ హెల్ప్ యూ. సో మీరు హెల్తీగా మీ ఫ్యాట్ని లూజ్ అవుతూ మీ స్లీప్ యాప్నియాకి సంబంధించిన రూట్ కాజ్ని ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ ఐ కెన్ గివ్ యూ. సో మీరు ఇప్పుడే ఆ స్లీప్ యాప్నియా నుంచి బయటపడాలి హెల్తీగా, అండ్ మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ ప్రశాంతమైన నిద్ర అండ్ ఒక సెక్యూర్డ్ నిద్ర, మా మనిషి ఉన్నాడు మమ్మల్ని చూసుకుంటాడని ఒక ధైర్యాన్ని మీరు ఇవ్వాలి అనుకుంటుంటే ఇప్పుడే కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి. ఐ కెన్ హెల్ప్ యూ మీ స్లీప్ యాప్నియన్ పర్మనెంట్గా దూరం చేసేందుకు అండ్ మీరు హెల్తీ అండ్ ఫిట్ లైఫ్ స్టైల్ని పొందేందుకు.